హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సపోజ్ మీకు జరిగిపోయింది. సో ఇప్పటి నుంచి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి ఒక ప్రత్యేకించి వీడియోనే తయారు చేశాను, తప్పకుండా లింక్ షేర్ చేస్తాను, దాన్ని చూడండి. బట్ స్టిల్ క్లుప్తంగా ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను నేను. మొదటి రోజు అంటే ఈరోజే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాం అనుకున్నాం. అప్పుడు ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ ఐబ్రోస్, ఈ ఫోర్ హెడ్ ఏరియాని ఎక్కువగా కదిలించకుండా ఉండడం, అట్లీస్ట్ సాయంత్రం వరకు లేదా పడుకునేంత వరకు. అండ్ సెలైన్ స్ప్రే ఒకటి ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ స్ప్రేని గంటకు ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియాలో స్ప్రే చేసుకోవడం. అంతేకాకుండా ఈ ఏరియా అంతా మొద్దుబారిపోయి ఉంటుంది కాబట్టి మీరు కార్ ఎక్కేటప్పుడు కానీ, క్యాబ్ ఎక్కేటప్పుడు కానీ, లేదా డోర్ క్రాస్ చేసేటప్పుడు గడప కానీ తగలకుండా కొంచెం చెయ్యి అడ్డం పెట్టుకొని వెళ్ళడం ఎంతైనా మంచిది. ఎందుకు అంటే ఈ ఏరియాలో సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది కొట్టుకునే అవకాశం ఉంది. అది కొట్టుకున్నా మీకు సెన్సేషన్స్ తెలియదు, నొప్పి కూడా తెలియదు. కానీ కొన్ని గ్రాఫ్ట్స్ రాలిపోతాయి, మళ్ళీ ఆ రాలిపోయిన గ్రాఫ్ట్స్ని పెట్టినా అవి గ్రో అవ్వవు. సో అందుకని ఆ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాకుండా మీరు పడుకునేటప్పుడు ఇలా సపోజ్ మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ జరిగింది అంటే మీరు ఇలా స్ట్రైట్గానే పడుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు తలను కిందికి దించకుండా ఉంటే ఇంకా మంచిది. మీరు ఫోన్ చూసేటప్పుడు ఇలా కాకుండా ఇలా పైకి ఎత్తుకొని చూడడం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఇలా చూసినప్పుడు ఈ గ్రావిటీ వల్ల వాపు అనేటువంటిది కిందికి వచ్చే అవకాశం ఉంది. అలా చేయకుండా ఎప్పుడైతే ఇలా చూస్తామో దాన్ని మనం ఆ స్వెల్లింగ్ని కిందికి రాకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ మీరు ఇచ్చిన మెడికేషన్ ఒక 4 or 5 days వరకు ఏదైతే మెడికేషన్ ఇస్తామో ఆ మెడికేషన్ ఆ ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేసేసేయాలి. ఇంతేకాకుండా ఫుడ్ విషయంలో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మార్నింగ్ వరకు లైట్ ఫుడ్డే తినండి. ఇడ్లీ కావచ్చు, ఉప్మా కావచ్చు, ఆర్ పెరగన్నం కావచ్చు, ఆర్ పల్చగా కలుపుకున్న సాంబార్ రైస్ అయినా కావచ్చు. మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ తినకుండా ఉంటే మీ కడుపు అంత శాంతంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదంతా ఏంటి మొదటి రోజు. రెండో రోజు వచ్చేసరికల్లా సేమ్ ఆ సలైన్ స్ప్రే అలాగే చేస్తూ ఉండాలి. ఈవినింగ్ అయిన తర్వాత ఆ వెనకల బ్యాండేజ్ ఒకసారి తీసేసిన తర్వాత ఆ ఏరియాలో మళ్ళీ ఆయింట్మెంట్ అనేటువంటిది, మ్యూపురోసిన్ ఆయింట్మెంట్ అనేటువంటిది అప్లై చేయాలి. మూడో రోజు నుంచి మీరు హెడ్ బాత్ చేయొచ్చు, కానీ హెడ్ బాత్ చేసేటప్పుడు తలని రబ్ చేయకూడదు. అండ్ ఇలా పోయే కొద్దీ 10వ రోజు నుంచి మీరు వాకింగ్ అనేటువంటిది వాకింగ్ అంటే లైట్ జాగింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ 10 రోజుల లోపల మీరు చేయకూడని పనులు ఏంటి అంటే అదే పనిగా ఏవైనా బరువులు ఎత్తడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, లేకపోతే జాగింగ్, స్ట్రెనియస్ రన్నింగ్, ఇటువంటివి ఏవి చేయకూడదు. స్విమ్మింగ్ కూడా ఈ పీరియడ్లో అవాయిడ్ చేయాలి. స్విమ్మింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కనీసం 20 days or 30 days తర్వాతనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ 10 days తర్వాత ఏదైతే వాకింగ్ అది స్టార్ట్ చేస్తారో లైట్ వాకింగ్, దాన్ని స్లోగా పెంచుకుంటూ మీరు ఎక్సర్సైజ్లో కూడా వెళ్ళొచ్చు. 15 days to 20 days పీరియడ్లో విపరీతమైన హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఈ హెయిర్ ఫాల్ జరగడం నార్మల్, ఇది చాలా సహజం, దీని గురించి స్ట్రెస్ తీసుకోవద్దండి. ఇది ఇలా రాలిన హెయిర్ నెక్స్ట్ 45 days to 2 months నుంచి మళ్ళీ గ్రో అవుతుంది. సో బేసిక్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంతా ఎప్పుడుంది అంటే ఫస్ట్ 5 days నుంచి ఒక 10 days or 15 days వరకు మాత్రమే. దాని తర్వాత మనం చేసుకోగలిగే పనులన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది హెల్మెట్ పెట్టుకునే దాని గురించి, క్యాప్ పెట్టుకునే దాని గురించి అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 4-5 daysలో సర్జికల్ క్యాప్ వాడమని నేను చెప్తూ ఉంటాను. ఈ సర్జికల్ క్యాప్ ఎప్పుడైతే వాడతారో అది డస్ట్ పడకుండా మన స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే ఇంకో పాయింట్ ఏంటి అంటే క్యాప్ పెట్టుకోవచ్చా? క్యాప్ మొదటి రోజు నుంచే పెట్టుకోవచ్చు, కానీ కొంచెం బ్రాడ్గా ఉండే క్యాప్ పెట్టుకోవాలి. అంటే ఆ క్యాప్ కొనలు, దాని ఎడ్జెస్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియాకి తగలకుండా ఈ ఫోర్ హెడ్కి, ఈ సరౌండింగ్ హెడ్కి తగిలితే ప్రాబ్లం లేదు. సో అటువంటి క్యాప్స్ మీరు వాడుకోవచ్చు. బట్ హెల్మెట్ పెట్టుకోవచ్చా మొదటి రోజు నుంచి అంటే మొదటి రోజు నుంచి హెల్మెట్ పెట్టుకోవడం మంచిది కాదు. అట్లీస్ట్ ఒక 10 or 15 days తర్వాత నుంచి నార్మల్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. మరి మిగతా అప్పుడు హెల్మెట్ పెట్టకుండా డ్రైవ్ చేయొచ్చా అంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. మిగతా అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు మీరు వర్క్మెన్స్ హెల్మెట్ ఆర్ ఇంజనీర్స్ హెల్మెట్ అనేటువంటిది వాడచ్చు. అది ఏమవుతుందంటే ఈ ఫోర్ హెడ్ ఏరియాలో అది క్లాంప్ అవుతుంది అండ్ మిగతా ఏరియాలో ప్రొటెక్టివ్గా హెల్మెట్ ఉంటుంది. సో అటువంటి హెల్మెట్ మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన రెండో రోజు నుంచి ప్రశాంతంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చాలామందికి ఇంకో డౌట్ ఏంటి అంటే ఆల్కహాల్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అని. యూజువల్గా ఆల్రెడీ తల కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి నేను మొదటి రోజు రెండో రోజు ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్తాను. మూడో రోజు, నాలుగో రోజు లేదా ఒక 5 రోజుల తర్వాత నుంచి ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి నష్టము లేదు. టీ తాగొచ్చా తాగకూడదా అని అడుగుతారు.
రెండో రోజు నుంచి మీరు ప్రశాంతంగా టీ తాగొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. రెండో రోజు నుంచి మీరు స్పైసీ ఫుడ్ కూడా మీరు ప్రశాంతంగా రెండో రోజు మధ్యాహ్నం నుంచి తినొచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చాలామందికి సర్జరీ తర్వాత పడుకోవడం ఎలా అనే దాని గురించి భయంగా ఉంటుంది. ఎప్పటికైనా కూడా ఇలా స్ట్రైట్గానే పడుకోవాలి. ఎన్ని రోజుల వరకు? అట్లీస్ట్ 1 or 2 days వరకు. స్ట్రైట్గా పడుకోవచ్చా? ఎస్, పడుకోవచ్చు. వెనకాల నుంచి జుట్టు తీసాను కదా, అక్కడ ఇంజురీ జరుగుంటుంది కదా, మరి దాన్ని వెనక్కి ఆనించవచ్చా, దిండు పెట్టుకోవచ్చా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రశాంతంగా దిండు ఒకటి కాదు 2-3 దిండ్లు కూడా పెట్టుకోవచ్చు. మీ బ్యాక్, మీ నెక్ కంఫర్టబుల్గా ఉండేలాగా మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు కూడా, ఎటువంటి నష్టము లేదు. కానీ మీరు చేయకూడని పని ఏంటి అంటే సైడ్కి పడుకోవడం కానీ బోల్లా పడుకోవడం కానీ చేయకూడదు. అదర్వైజ్ ఇంట్లో ఉన్నట్లయితే రిక్లైనర్ చైర్లో పడుకోవచ్చు, లేదా సోఫాకు కూర్చొని ఓ స్టూల్ పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టుకోవచ్చు. లేదు పడుకుంటారు అంటే 1-2 దిండ్లు తల కింద పెట్టేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు వెలకిలా పడుకొని, నాట్ ఎ ప్రాబ్లం. సపోజ్ కొంతమంది ట్రైన్లో ట్రావెల్ అవుతూ వెళ్తుంటారు, లేదా కొంతమంది బస్లో ట్రావెల్ అయ్యి వెళ్తూ ఉంటారు. స్లీపర్ బుక్ చేసుకోవాలా లేకపోతే సీటింగ్ ఉండే బస్ అయినా పర్వాలేదా అనే ఆలోచన ఉంటుంది. స్లీపర్ బుక్ చేసుకుంటే ఎంతైనా మంచిది, కంఫర్ట్ ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతారు. లేదు అటువంటి సౌకర్యం లేదు అంటే అట్లీస్ట్ రిక్లైనింగ్ చైర్లు ఉండేటి బస్ అయినా బుక్ చేసుకోండి. మీరు జర్నీ చేసేటప్పుడు హెడ్కి మంచి రెస్ట్ దొరుకుతుంది, ప్రశాంతంగా పడుకుంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మెడిసిన్స్ విపరీతంగా వాడాలేమో, మెడిసిన్స్ వాడలేదంటే ఆ జుట్టు రాలిపోతుందేమో, ఇలాంటి చాలా అపోహలు మీ అందరికీ ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, కమెంట్స్లో అడుగుతున్నారు, కొంతమంది డైరెక్ట్గా వచ్చినప్పుడు కూడా సార్ ఎన్నో మెడిసిన్స్ వాడాలి సార్, నాతో కాదు అందుకని వద్దు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ డౌట్ అంతా మీకు క్లియర్ చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మెడికేషన్ ఏదైతే వాడతామో ఇది ఓన్లీ 5 days కోసం మాత్రమే ఇస్తాను. ఆ 5 days మెడికేషన్ ఎందుకు అంటే వెనకల ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు గ్రాఫ్ట్స్ ఏవైతే తీస్తామో ఆ వూండ్స్ హీల్ అవ్వడానికి, అండ్ ముందర ఎక్కడైతే ఇంప్లాంట్ చేస్తామో అక్కడ జరిగిన వూండ్స్ కూడా హీల్ అవ్వడానికి మాత్రమే. ఈ మెడికేషన్స్ హెయిర్ గ్రోత్ కోసం కాదు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. దీనికి ప్రత్యేకించి ఎన్నో మందులు వాడాల్సిన అవసరం లేదు. మరి మందులు ఎందుకు వాడతాము అంటే ఎవరికైతే ఈ మిగతా ఏరియాలో జుట్టు రాలిపోయే టెండెన్సీ ఉందో, ఎవరికైతే ఆల్రెడీ మిగతా ఏరియాలో జుట్టు పల్చగా ఉందో, ఆ ఎగ్జిస్టింగ్ జుట్టు కాపాడుకోవడానికి మాత్రమే మనం మెడికేషన్ వాడతాం.